బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడలో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కస్టడీ మరణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో దర్యాప్తు ఎదుర్కొంటున్న ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు సూర్యారావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో అధికారుల ఎదుట లొంగిపోయారు. కేసుకు సంబంధించి కొద్ది రోజులుగా అందుబాటులో లేని హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, జంగం నాని సౌత్ జోన్ ఏసీపీ ఎదుట హాజరయ్యారు. అనంతరం వారిని అధికారులు అదుపులోకి తీసుకుని తదుపరి విచారణ కోసం సంబంధిత దర్యాప్తు బృందానికి అప్పగించే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ కేసులో ఇప్పటికే కొంతమంది అధికారులపై చర్యలు కొనసాగుతున్న నేపథ్యంలో తాజా పరిణామం దర్యాప్తులో కీలకంగా మారే అవకాశం ఉంది. దర్యాప్తు సంస్థలు ఈ కేసులో సంఘటనల క్రమం, సంబంధిత పాత్రలపై మరింత సమాచారం సేకరిస్తున్నాయి. అయితే కేసులోని ఆరోపణలు ప్రస్తుతం దర్యాప్తు పరిధిలోనే ఉన్నాయని, తుది నిజానిజాలు అధికారిక దర్యాప్తు, న్యాయ ప్రక్రియ ద్వారా తేలాల్సి ఉందని అధికారులు పేర్కొంటున్నారు. విజయవాడలో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కస్టడీ మరణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో దర్యాప్తు ఎదుర్కొంటున్న ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు సూర్యారావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో అధికారుల ఎదుట లొంగిపోయారు. కేసుకు సంబంధించి కొద్ది రోజులుగా అందుబాటులో లేని హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, జంగం నాని సౌత్ జోన్ ఏసీపీ ఎదుట హాజరయ్యారు. అనంతరం వారిని అధికారులు అదుపులోకి తీసుకుని తదుపరి విచారణ కోసం సంబంధిత దర్యాప్తు బృందానికి అప్పగించే ప్రక్రియ కొనసాగుతుంది. ఈ కేసులో ఇప్పటికే కొంతమంది అధికారులపై చర్యలు కొనసాగుతున్న నేపథ్యంలో తాజా పరిణామం దర్యాప్తులో కీలకంగా మారే అవకాశం ఉంది. దర్యాప్తు సంస్థలు ఈ కేసులో సంఘటనల క్రమం, సంబంధిత పాత్రలపై మరింత సమాచారం సేకరిస్తున్నాయి. అయితే కేసులోని ఆరోపణలు ప్రస్తుతం దర్యాప్తు పరిధిలోనే ఉన్నాయని, తుది నిజానిజాలు అధికారిక దర్యాప్తు, న్యాయ ప్రక్రియ ద్వారా తేలాల్సి ఉందని అధికారులు పేర్కొంటున్నారు. సాయికృష్ణ కస్టడీ మరణం కేసులో కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, హలో రమేష్, సాయికృష్ణ కస్టడీ మరణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ఏదైతే మీరు చెప్పినట్లుగానే సాయికృష్ణ కేసు వ్యవహారంలో ఈ రోజు ప్రక్రియ ఒక కీలక మలుపు అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఆ నిందితులుగా ముగ్గురిని ఈ కేసులో చేర్చారు. ఏదైతే సిఐ నాగరాజుకి సంబంధించినటువంటి సురేష్, అదే విధంగా అటు హెడ్ కానిస్టేబుల్ గా ఉన్నటువంటి నాని, అశోక్ ను కూడా ఈ కేసులో ముద్దాయిలుగా చేర్చారు. కీలక అంశాలు రాబట్టారు. ఇప్పటికే దాదాపు అజ్ఞాతంలోకి వెళ్ళినటువంటి ఇద్దరు హెడ్ కానిస్టేబుల్ సంబంధించి అటు ఏసీబీ అధికారి దగ్గర నిన్న స్వయంగా లొంగిపోయారు. అయితే ఈ కేసుకు సంబంధించి ఒక కీలక మల్పని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సాయికృష్ణ కేసు వ్యవహారంలో అటు ఈ ముగ్గురే కీలకంగా మారారు. సిఐ నాగరాజుకు సంబంధించినటువంటి స్నేహితుడు సురేష్, అదే విధంగా అశోక్, నాని ఈ ముగ్గురు కీలకంగా మారారు. అది ఇదే సమయంలో అటు అక్కడ కృష్ణ వెంకటకి సంబంధించినట్టు ఒక ఆర్ఎంపీని కూడా సిట్ అధికారులు అదుపులో తీసుకున్నారు. అదుపులో తీసుకునేటువంటి ప్రయత్నం చేసినటువంటి సమయంలో కూడా ఆయన పరారైనట్లు కూడా తెలుస్తుంది. అంటే ఆయనకి వైద్యం చేసినటువంటి దానిలో పూర్తిగా కీలక పాత్ర అటు పోషించాడు ఆర్ఎంపీ డాక్టర్ అని కూడా సిట్ గుర్తించింది. ఇదే సమయంలో మరో కానిస్టేబుల్, మహిళా కానిస్టేబుల్ కూడా అదుపులో తీసుకొని విచారిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. అయితే విజయలక్ష్మి న్యాయ పోరాటం చేస్తున్నటువంటి సమయంలో ఈ అంశాలు కొంత కీలకంగా మారేటువంటి అవకాశం ఉంది. సిట్ బృందం కొంత దూకుడు పెంచింది. ఈ కేసు సంబంధించి కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని చెప్పుకోవచ్చు. ఈ రోజు ముగ్గురిని కూడా రిమాండ్ కి తరలించేటువంటి అవకాశం ఉంది. మరోసారి కస్టడీ కోరేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే సిఐ నాగరాజును 12 రోజుల పాటు కస్టడీ కోరినటువంటి సిట్ బృందం మరో ముగ్గురిని కూడా కస్టడీకి తీసుకునేటువంటి అవకాశం ఉంది. దాదాపు 19 పేజీల రిపోర్ట్, అదే
సబ్మిట్ చేసినటువంటి నేపథ్యంలో కూడా రిమైండ్ రిపోర్ట్ లో అనేక కీలక అంశాలు పొందుపరిచారు. అయితే ఇదే అంశం సంబంధించి ఈ ముగ్గురు ఇచ్చినటువంటి ఆ స్టేట్మెంట్ ఆధారంగా మరికొంతమంది పేర్లు చేర్చేటువంటి అవకాశం ఉంది. తీగలాగితే డొంక కదులుతుందన్న విధంగా ఉంది ఈ కేసుకు సంబంధించి. ఇప్పటికే విజయలక్ష్మి తీవ్ర ఆరోపణలు చేస్తుంది సిట్టు బృందం పైన, అదేవిధంగా అటు కమిషనర్ స్థాయి అధికారుల పైన కూడా తీవ్ర విమర్శలు చేస్తుంది. ఆమె న్యాయ పోరాటం చేస్తుంది, అనేక పిటిషన్లు దాఖలు చేస్తున్నటువంటి నేపథ్యంలో అటు పోలీసులకి పెద్ద సవాలుగా మారినటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. సాయికృష్ణ కేసు వ్యవహారంలో ఈ రోజు ఒక కీలక మలుపు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముగ్గురు నిందితులు ప్రధానంగా ఉన్నారు. అటు ఇద్దరు హెడ్ కానిస్టేబుల్ తో పాటు స్నేహితుడు అశోకే చాలా కీలకంగా మారినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఈ కేసులో కొత్త పురోగతి సాధించారని చెప్పుకోవచ్చు సిట్ బృందం. అయితే ఇప్పటికే అటు తల్లి విజయలక్ష్మి అటు సిబిఐ దర్యాప్తు కోరినటువంటి నేపథ్యంలో కోర్టు ఈ రోజు వాయిదా వేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా కార్పస్ పిటిషన్ కి సంబంధించి ఈ రోజు కూడా వాదనలు వినేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వం తరపున న్యాయవాది, అదేవిధంగా తల్లి విజయలక్ష్మి తరపున న్యాయవాదులు కూడా వాదనలు వినిపించేటువంటి అవకాశం ఉంది. అటు సిట్ బృందం ప్రభుత్వం చేపట్టిన దగ్గర నుంచి కూడా అనేక కోణాల్లో సిట్ బృందం విచారిస్తుంది. ఈ కేసుకి సంబంధించి అనేక కోణాల్లో విచారించినప్పటికీ కూడా అటు సాయికృష్ణకి సంబంధించినటువంటి బాడీకి సంబంధించినటువంటి అవయవాలు ఏమాత్రం కూడా ఇంతవరకు కూడా మరి లభ్యం కానటువంటి నేపథ్యంలో ఈ ముగ్గురే ఈ కేసులో చాలా కీలకంగా మారేటువంటి అవకాశం. ఎందుకంటే ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వైద్యానికి తీసుకెళ్లినటువంటి సమయం కానీ, అదేవిధంగా దహనం చేసినటువంటి సమయంలో కూడా పూర్తిగా ఈ ముగ్గురు కీలకంగా మారారని సిట్ బృందం భావించింది. అటు ఆర్ఎంపీని కూడా అదుపులో తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా సిట్ బృందం ప్రభుత్వానికి అటు విజయలక్ష్మి తల్లి ఏదైతే డిమాండ్ చేస్తున్నటువంటి లాకప్ డెత్ ని డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా రిమైండ్ రిపోర్ట్ లో నాగరాజు డెత్ చేశాడని ఒక గుర్తించినటువంటి నేపథ్యంలో ఈ ఆధారాలే చాలా కీలకంగా మారింది. ఎందుకంటే న్యాయ వ్యవస్థకి ఆధారాలే కీలకం కాబట్టి ఖచ్చితంగా సిట్ బృందం ఈ ముగ్గురు ద్వారాగా విచారించిన తర్వాత మరికొంతమంది పేర్లు కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే తల్లి దాదాపు 8 మంది ఈ కేసులో ఇన్వాల్వ్ ఉన్నారు. ఈ కేసుకి సంబంధించి 8 మంది నిందితులు ఉన్నారని చెప్పి పదే చెప్తున్నటువంటి నేపథ్యంలో రిమాండ్ తర్వాత రిమాండ్ రిపోర్ట్ లో ఎలాంటి పరిణామాలు ఉంటాయి, అదేవిధంగా సిట్ బృందం ఎలాంటి విషయాలు వెల్లడిస్తారనేది కూడా చూడాల్సి ఉంది. ఓటు స్టూడియో. థ్యాంక్ యూ రమేష్.